హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్టరీస్. ఒక లేట్ నైట్ ఆర్డర్. ఆ ఆర్డర్ లొకేషన్ చాలా దూరంలో ఉంది. ఖచ్చితంగా డెలివరీ చేయాలని ఒక కాల్. డెలివరీ చేద్దామా క్యాన్సిల్ చేద్దామా అని చూస్తున్న డెలివరీ బాయ్ అసలు డెలివరీ చేశాడా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల సమయం. రవి అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. అతను చివరి ఆర్డర్ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంతలో అతని మొబైల్ కి కొత్త ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ చాలా విచిత్రంగా ఉంటుంది. కస్టమర్ పేరు అజ్ఞాతం. ఆర్డర్ వివరాలు చూడగానే అది చాలా దూర ప్రాంతానికి సంబంధించిందని అతను గుర్తిస్తాడు. అతను ఆ ఆర్డర్ ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ కస్టమర్ ఫోన్ చేసి ఈ ఆర్డర్ చాలా ముఖ్యమైనది, దీనికి పెద్ద టిప్ ఇస్తాను, డెలివరీ అర్ధరాత్రికి ఖచ్చితంగా చేయాలని ఒత్తిడి చేస్తాడు. రవి ఆ ఆర్డర్ ని తీసుకోకూడదని అనుకుంటాడు. కానీ ఆఫర్ చేసిన టిప్ ఎక్కువ ఉండడంతో అతను ఒప్పుకొని బయలుదేరతాడు. రవి తన బైక్ పై ఆర్డర్ డెలివరీ కోసం వెళ్ళడం ప్రారంభిస్తాడు. తన జీపీఎస్ ఆన్ చేసి లొకేషన్ ఫాలో అవుతుండగా కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతాయి. జీపీఎస్ రవిని తిరిగి అదే మార్గంలోకి తీసుకుని పోతుంది. తన బైక్ పై ఉన్న రేడియో పాత హర్రర్ పాటను ప్లే చేస్తుంది. రియర్ వ్యూ మిర్రర్ లో ఒక కాలు లేని వ్యక్తి కనిపిస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. రవి ఈ సంఘటనలతో కొంచెం భయపడతాడు. కానీ తను ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ పడుతుందని ముందుకు సాగుతాడు. అర్ధరాత్రి సమీపిస్తుండగా వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. రవి వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పొగమంచుతో కప్పబడుతుంది. చుట్టూ ఎక్కడ ఎవ్వరూ కనపడరు. అతని బైక్ హెడ్ లైట్ కొన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. చివరికి రవి ఆ కస్టమర్ చెప్పిన లొకేషన్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ ఇల్లు లేకుండా ఒక పాత బంగ్లా మాత్రమే ఉంటుంది. అతను ఆ బంగ్లా దగ్గర ఆగి ఆర్డర్ డెలివరీ చేయడానికి ఫోన్ చేస్తాడు. కస్టమర్ ఫోన్లో లోపలికి రా, అక్కడ నువ్వు నాకు డెలివరీ ఇవ్వగలవు అని చెప్తాడు. రవి మొదట వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో రవి బంగ్లా లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ బంగ్లా చాలా పాతది. గోడలు చెదులు పట్టి ఉన్నాయి. కిటికీలు కొట్టుకుపోయి ఉన్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. గోడలపై పాత ఫోటోలు ఉన్నాయి. వాటి నుంచి అతనికి చలిగాలి కొట్టినట్లు అనిపించింది. అతను బంగ్లాలోకి అడుగు పెట్టగానే ఒక డైరీ కనిపిస్తుంది. అతను ఆ డైరీని తీసుకుని చదవడం ప్రారంభించాడు. డైరీ చదివిన తర్వాత రవికి ఆశ్చర్యం కలుగుతుంది. అందులో రాసి ఉన్నది అతని కుటుంబ పూర్వీకుల గురించి అని తెలుసుకుంటాడు. ఆ బంగ్లా ఒకప్పుడు వాళ్ళ తాతది అని తెలుసుకుంటాడు. తన తాత చేసిన తప్పు వల్లే ఆ బంగ్లా శాపగ్రస్తంగా మారిందని తెలుస్తుంది. ఆ శాపం ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిందని డైరీ చెప్తుంది. ఇప్పుడు ఆ శాపాన్ని తుడిచిపెట్టే బాధ్యత రవిపై ఉందని అతనికి అర్థమవుతుంది. డైరీలో రహస్యం ఆధారంగా రవి బంగ్లాలోని రహస్య గదులను అన్వేషిస్తాడు. చివరికి ఒక పురాతన నాణ్యాన్ని కనుగొంటాడు. ఆ నాణ్యం ఆ శాపం నుంచి బంగ్లాను విముక్తి చేయగలదని తెలుస్తుంది. నాణ్యంను సమీపంలో ఉన్న గుడిలో ఉంచగానే శాపం తొలగిపోతుంది. ఆ బంగ్లా మళ్ళీ సాధారణ స్థలంగా మారుతుంది. అంత సద్దుమణిగిన తర్వాత రవి తన జీవితంలో జరిగిన ఈ వింత అనుభవం వల్ల కొంత ధైర్యం సంపాదిస్తాడు. ఆ బంగ్లా ఇప్పుడు శాపం నుంచి విముక్తి పొందిన రవి జీవితం పూర్తిగా మారిపోయింది. తన కుటుంబ పూర్వీకులను కర్మను తను మార్చినందుకు ఆనందపడతాడు. కానీ వింత ముసలివాడు రవిని చూస్తూ చెప్తాడు, ఈ కథ ఇక్కడితో ముగియాలి రవి. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబానికి కొత్త ఆరంభం కావాలి. ఇది ఒక ముగింపు అనిపించిన రవి కోసం ఇది ఒక కొత్త ప్రారంభమే. ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ ఇంకా ఎన్నో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.